ఏసీఎల్ సర్జరీ అయింది సార్. మేడం పారిజాతం గారు నీ రిప్లేస్మెంట్ సర్జరీ అయింది. సన్ అండ్ మదర్. సార్ ఎలా ఉందండి మీకు? చాలా బాగుందండి. నాకు జనవరి 11th చేశారు. ఏసీఎల్ సర్జరీ చేశారు. వితిన్ 45 days లో కవర్ అయిపోయాను. వాక్ చేయడం మళ్ళీ మొత్తం సెల్ఫే. నాకు ఎవరి డిపెండెన్స్ కూడా అవసరం లేకుండా చాలా హ్యాపీగా ఉంది. చాలా బాగా చేశారు. తర్వాత పెయిన్లు అన్ని చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేశారు. టెస్ట్ అన్ని టెస్ట్లని క్లియర్ గా చేసి అవసరమైన అప్పుడే సర్జరీ చేయడం, సజెషన్ అంటే మైండ్ ఫుల్ గా చేస్తారు. చాలా హ్యాపీగా ఉంది. అంటే హరివరి కాకుండా పేషెంట్ గా మంచి పేషెన్స్ చేసి పేషెన్స్ లాగా చాలా నీట్ గా చూసి మంచి ఇంటరాక్టివ్ బాగా చేశారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. మా మదర్ కూడా నాకు చేసేదాన్ని బట్టి మా మదర్ కూడా ప్రోత్సాహం వచ్చింది. అంతకుముందు భయపడిపోయింది సర్జరీ చేయించుకోవాలంటే నేను చేయించుకోవాలని చెప్తే నా రికవరీని చూసి ఆమె నీ రీప్లేస్మెంట్ కూడా చేయించుకుంటానే అవకాశం వ్యక్తం చేసి చేయించుకున్నది. March 17th సర్జరీ అయింది. అంతకంటే ముందు ఒకసారి వచ్చాము. అప్పుడు కొంచెం అంత టెస్ట్లు అన్ని చేసిన తర్వాత దాన్ని ఇప్పుడే హడావిడిగా చేయొద్దు, నీట్ గా దాన్ని ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఉండగా సర్జరీ చేస్తే సెట్ అవుతుంది అని చెప్పి సజెషన్ చేసి గ్యాప్ తీసుకొని కరెక్ట్ గా తీసుకొని March 17th సర్జరీ చేశారు. మా మదర్ హ్యాపీగా ఇవ్వాలనుకుంటుంది. మాకు కానీ మా మదర్ కానీ ఫిజియోథెరపీ సైకిస్ట్ వచ్చారు. సైకిస్ట్ తర్వాత మేము రెగ్యులర్గా ఆయన చెప్పిన తర్వాత మా ఫిజియో చేసుకుని సెట్ అయిపోయింది. మా మదర్ కూడా కంటిన్యూ చేసుకుని ఇట్లనే మంచిగా ఫిజియోథెరపీ అది చేసుకొని ఇంకా బెటర్ ఉంటుంది మీకు రిజల్ట్స్ అవి కూడా. ఇంకా ఇంకో 1 month 2 months కి మీకు చాలా బెటర్ గా తెలుస్తుంది రిజల్ట్ అది కూడా. ఓకేనా? ఫిజియోథెరపీ వాళ్ళు కూడా బాగా చేశారు. ఇంప్రూవ్మెంట్ మీకు ఇప్పటికి ఫుల్ మూవ్మెంట్ అది వస్తుంది సరిగా. జస్ట్ 1 month కాబట్టి ఇంకా నయం. ఇప్పటికి స్టిక్ లేకుండా ఆటోమేటిక్ గా మీరే నడుస్తున్నారు కాబట్టి